నీకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, ఏం చెప్పమంటావు? నిన్నకేమెందుకు ఆడలేదురా? నన్ను బుక్ చేస్తావని. నీ లవ్ గురించి అప్పుడైనా చెప్తావనే కదా ఇదంతా ప్లాన్ చేసింది. నువ్వేమో హ్యాండ్ ఇచ్చావు. కొన్నిసార్లు ఓపెన్ అవ్వవు, క్లోజ్ అవుతాయి. అర్థం కాలేదు. తనకిష్టం ఉందో లేదో తెలుసుకోకుండా అందరి ముందు చెప్పలేను కదా. అది కూడా కరెక్టేలే. ఆమెకి ఇష్టం ఉందో లేదో నేను కనుక్కుంటా, ఆగు. వద్దమ్మా. ఎందుకు? టైం వచ్చినప్పుడు చెప్తాలే. నీ కర్మ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నిన్న జాయిన్ అయింది కదా ఒక అమ్మాయి. స్వాతి కదా? అవును సార్. మ్యాటర్ ఏంటి? తను కొత్త ఆఫీస్లో జాబ్ చేయలేని అంటుంది సార్. ప్రాబ్లం ఏంటి? తను ఇక్కడే జాయిన్ అవ్వడానికి వచ్చానని చెప్తుంది సార్. నో ప్రాబ్లం, అక్కడే చేయమను. ఓకే సార్. మరి ఎవరిని పంపిద్దాం అనుకుంటున్నావు? నాకు తెలిసిన బగ్రా ఇక్కడ ఉన్నాడులేండి, అతను పంపిస్తానులేండి సార్. క్యారీ ఆన్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. బేబీ తిన్నావా? ఏం చేస్తున్నావు? నిన్న రాలేదు? ఎందుకురా వాడిని ఎప్పుడు అంతగానో చూస్తుంటావు? వాడి ఫేస్ చూస్తే గర్ల్ ఫ్రెండ్ ఉందంటే నమ్మడమే కష్టం. అంతమంది ఎలారా? హౌ? గొర్రెలు ఎప్పుడు కసాయుండి నమ్ముతాయిరా. అది నిజమేలే. ఏమైంది డల్గా ఉన్నావు? ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. మరేం చెప్పావు? ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎవరితో అయినా రిలేషన్షిప్లో ఉన్నావా? అదేం లేదు. మరి ఓకే చెప్పొచ్చు కదా. నాకు ఓల్డ్ ఆఫీస్లో ఒక అతను మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. మరి అతనికి ఏం చెప్పావు? నాకు కొంచెం టైం కావాలని చెప్పాను. దేనికి టైం? నీకు కూడా చెప్పడానికి టైం కావాలి. సరే అయితే. వద్దులే, పర్లేదు చెప్పండి. పొమ్మన్నప్పుడు పోవాలి, కొస్సులను అడగొద్దు. గా మాత్రానికి పిలిచుడేందుకు? బుద్ధి లేక. సార్తో మాట్లాడాను, మిమ్మల్ని ఇక్కడే చేయమని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అర్థమైంది, వస్తున్నా పదా. దేనికాయ ఉంటుందబ్బా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని కొత్త ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయమని ఎండి గారి నుండి ఆర్డర్స్ వచ్చాయి. ఇంత సడన్గా వై? మీ అవసరం ఎక్కడికంటే అక్కడే ఎక్కువ ఉంది, అందుకే అక్కడికి పంపించమని చెప్పారు. పాపం, నేను వాడి క్రష్ లేకుండా ఆఫీస్లో ఎలా ఉంటాడో ఏమో. ఈ విషయం అప్పిచ్చిదాన్ని తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో ఏమో. నన్ను కూడా కొత్త ఆఫీస్కే ట్రాన్స్ఫర్ చేశారు. నేను చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటా. నన్ను కూడా కొత్త ఆఫీస్కే ట్రాన్స్ఫర్ చేశారు. నా జాబ్ ఇక్కడే కదా. నిన్న హెచ్ఆర్ చెప్పాడు కదా. అది నిన్న. కొంచెం అర్థమయ్యేది చెప్తావా? అది జరిగింది. వీళ్ళ స్టోరీలో నేనే అన్నమాట కరేపాక్ని. ఏమైందిరా మొహం మాడిపోయిన మసాలా దోశలా పెట్టావు? ఎందుకంత సీరియస్గా ఉన్నావు?
ఇప్పుడు చెప్పేలా లేవు కానీ నువ్వు కూల్ అయ్యాక కూల్గా మాట్లాడుకుందాం. కొత్త ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయింది. అమ్మయ్య, అయితే ఆఫీస్లో ప్రశాంతంగా జాబ్ చేసుకోవచ్చు. నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఏమైంది రో అంతగానం చూస్తున్నావు? రే, తను మన నవ్యలాగుంది కదా. నవ్య లాగ్ కాదు, నవ్యనే. రే, ఇలా అనుకున్నామో లేదో అలా ఎలా వచ్చేసిందిరా మన ఆఫీస్కి. ఈమె కూడా న్యూ జాయినింగ్ అనుకుంటా. రే, ఈ కంపెనీ మనకి జీతాలనే కాదు క్రష్లను కూడా ఇస్తుంది. ఇస్తుంది కానీ మనమే తీసుకోవట్లే. కానీ తను జాబ్ ఇక్కడేనా లేదా కొత్త ఆఫీసా? న్యూ జాయినింగ్ కదా, కొత్త ఆఫీసే ఉంటుందిరా. నీ పిల్ల కూడా న్యూ జాయినింగే కానీ జాబ్ ఇక్కడే కదా. ఒరే ఆపరా నీ జోకులు. రే, లవ్ విషయంలో నేను జోకులు వేయను రా. నిజమారా? నిజం రా. నీకెలా తెలుసు? నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి తను ఇక్కడ ఉంచారు కాబట్టి. నిన్ను ట్రాన్స్ఫర్ చేశారా? అంత ఓవర్ యాక్షన్ చేయకు. ఈ విషయం ట్రాన్స్ఫర్ చేసినట్టు నాకెందుకు చెప్పలేదురా? ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆమె వస్తే ప్రపోజ్ చేస్తా అంటివి, చేస్తావా? నేను నీలాగా కాదు, ప్రపోజ్ చేస్తా. ఎప్పుడో. తను మన దగ్గరికి వస్తుంది కదా, వచ్చినప్పుడు చేస్తాలే. హాయ్. రే వస్తుంది. చేస్తుందిరా. రే రే నవ్య కాళ్ళు చూడరా. కళ్ళకేమైందిరా? సూపర్. కళ్ళు కాదురా, కాళ్ళు చూడు. రే, మెట్టెలున్నాయిరా. పెళ్ళైతే మెట్టెలుండక కమ్మలుంటాయిరా. హాయ్. హాయ్. మీరు కూడా న్యూ జాయినింగా? లేదు, 1 year నుంచి ఇక్కడే చేస్తున్నాం. ఎందుకు నువ్వు సాడ్గా ఉన్నావు? నీకు పెళ్ళైందని. అదేం లేదు, నైట్ నిద్ర లేదు. లాజిక్గా ఆలోచిస్తే నైట్ నిద్ర లేకుంటే డల్గా ఉంటారు, కానీ నువ్వు సాడ్గా ఉన్నావు. పర్లేదు, బ్రెయిన్ బాగానే డెవలప్ అయింది. ఏదో అంటున్నావు? ఏం లేదు. అదేం లేదు, నేను తర్వాత చెప్తాలే. ఓకే, అయితే ఇంకా మన క్లాస్మేట్స్ ఎవరైనా ఉన్నారా? స్వాతి ఉంది. ఆమె ఉందని నాకు తెలుసు, ఆమె కాకుండా. అంటే ఇద్దరు అనుకునే జాయిన్ అయ్యారా ఇక్కడ? అదేం లేదు, ఏదో అలా కుదిరిపోయింది. తను కూడా కొత్త ఆఫీస్ అంటే నేను తట్టుకోలేనురా. తట్టుకోకు, ఎవడు తట్టుకోమన్నాడు? రే, నువ్వు ఫ్రెండ్వా ఎనిమివారా? బెస్ట్ ఫ్రెండ్. నేను కొత్త ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి నీ పిల్లనే కారణం, అది మర్చిపోకు. మర్చిపోను, గుర్తుపెట్టుకుంటా, సరేనా? రే, నేను ఫీల్ అవుతున్నా, నువ్వు నన్ను ఓదార్చడానికి ట్రై చేయి. సఫరింగ్ ఈజ్ వెరీ పర్సనల్. సఫర్. అర్జున్ రెడ్డి డైలాగ్స్ ఆపరా. బా ఆపినా లేరా. రే, నైట్ సిట్టింగ్ హోటల్ నుంచి తప్పుతుందారా? అంత హ్యాపీగా ఉన్నావు, ఏంటి సంగతి? నా జాబ్ ఇక్కడే, అందుకే కొంచెం హ్యాపీ. నీదిక్కడే అంటే మరి నాది? కొత్త ఆఫీస్. కొత్త ఆఫీసా? ఇద్దరం ఒకే ఆఫీస్లో చేద్దామని వస్తే ఇదేం ట్విస్టే. అంతే, కొన్ని అలా జరిగిపోతాయి. ఇద్దరం కొత్తగా జాయిన్ అయ్యాం, ఇద్దరం కొత్త ఆఫీస్కే వెళ్ళాలి. మరి నువ్వు ఇక్కడ నేను అక్కడ అంటే వై? అసలు నేను ఇక్కడ ఎందుకు జాయిన్ అయినో తెలుసా? తెలియదు.